మస్తులే. ఇక అమెరికాలో ఎండల కాలం వచ్చిందంటే పండగల కాలం వచ్చినట్టే. ఆ బీచ్లు, ఆ పార్కులు, వాటి ఎవ్వారమే వేరసల. బుడ్డిదాన్ని కాస్త ఎంజాయ్ చేపిద్దామని బయట కొట్టుకొచ్చినాం. అంటే పిల్ల పేరు చెప్పి తల్లి ఎంజాయ్ చేస్తున్నట్టు. ఈ బునుగు బోట్లో ఇప్పుడు మనం గంట సేపు విహరించాలన్నమాట. 1 అవర్ రెంట్కు తీసుకున్నాం. అబ్బర బిడ్డో పడిపోకుండా అయితే కూర్చున్నా. బుడ్డిది యథా ప్రకారం వాళ్ళ నాన్న దగ్గరనే కూర్చున్నది. మనకు కూడా అదే కావాలి కదా. ఇక కూర్చున్న దగ్గర నుండి పిండి గిర్ని పట్టినట్టే నోట్ల చాక్లెట్లేసి కర్రం కర్రం నములుతా ఉన్నది. ఈ రింగు చాలా ఇంపార్టెంట్ అండో, ఎందుకంటే ఇది ఎటు తిప్పితే బోట్ అటు తిరుగుద్ది. మళ్ళా బుడ్డిదానికో బుడత కోరిక పుట్టింది. అదేంటంటే మధ్యలో ఓ లైట్ ఉంది. ఆ లైట్ను లైట్ గా టచ్ చేయాలంటే పడవనట్టు తిప్పినాం. అరగంట మంచిగానే ఉంది, కానీ తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిండు. తాళలేక పడవను చెట్టు కిందికి తెచ్చినాం. తిరుగు ప్రయాణంలో బుడ్డిది రఫ్ ఆడించేసింది. చూస్తున్నారు కదా బోటును రయ్య రయ్య అదే నడుపుడు. గంట తర్వాత ఆయన పడవను ఆయన కట్టేసుకున్నాడు. $12 మేము చుట్టేసుకున్నాం. గంట సేపట్లో ఒక్క చేపను కూడా దొరికించుకోలే. అట్లుంటది మళ్ళీ మనతో ముచ్చట.